పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో ఈ ఉగాది నుంచి P4 విధానాన్ని ప్రారంభించనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. తెలుగు జాతి కోసం పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేసిన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ 10 మంది తెలుగు వారిని ఆర్థికంగా పైకి తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. అమరావతిలో 58 అడుగుల శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు చేస్తామన్న సీఎం అమరజీవి నివాసాన్ని మ్యూజియంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఉండవల్లి నివాసంలో నిర్వహించిన శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, డూండి రాకేష్ తదితరులు పాల్గొన్నారు. పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ 12 నెలలు 12 కార్యక్రమాలతో పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పొట్టి శ్రీరాముల స్ఫూర్తితో 2047 నాటికి రాష్ట్రాన్ని నంబర్ 1 చేస్తామని, పొట్టి శ్రీరాములు స్వగ్రామంలో ఆధునిక వసతులతో ఆరోగ్య కేంద్రం, హైస్కూల్ నిర్మిస్తామని సీఎం చెప్పారు. వచ్చే పొట్టి శ్రీరాములు జయంతి నాటికి 58 అడుగుల ఎత్తుతో విగ్రహ నిర్మాణం పూర్తి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. అమరావతిలోనే మెమోరియల్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామస్తుల విన్నపం మేరకు బకింగ్హామ్ కెనాల్పై బ్రిడ్జి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. జనం కోసం, తెలుగు జాతి కోసం పొట్టి శ్రీరాములు బతికారని సీఎం కొనియాడారు. పొట్టి శ్రీరాములు చేసిన త్యాగ ఫలితమే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు నాంది అని గుర్తు చేశారు. తెలుగు జాతి కోసం బ్రతికిన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. ఎంతో మంది పుడతారు గాని కొంతమంది చరిత్రలో మిగిలిపోతారు. తెలుగు వారి చరిత్ర ఉన్నంత వరకు పొట్టి శ్రీరాములు గారు గుర్తుంటారు. ఆయన చేసిన త్యాగ ఫలితమే భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికింది. అంత మునుపంతా కూడా బ్రిటిష్ వారి పీరియడ్లో మనం ఒకసారి చూస్తే ఆ రోజుల్లో వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ కోసం ఆలోచించి ప్రజల మనోభావాల ప్రకారం పరిపాలన చేయలేదు. అది వ్యాపారం కోసం చేసిన పరిపాలన. ప్రజాస్వామ్యం కాకుండా రాజ్యాధికారంతో ప్రజల్ని ఇబ్బంది పెడుతూ డబ్బులు వసూలు చేసుకుంటూ ఇక్కడ సంపద బ్రిటన్ పంపించేవాళ్ళు. అలాంటి విదేశీ పరిపాలన. స్వాతంత్రం వచ్చింది, కలలు కన్నాం. కలలో కన్న తర్వాత ఒక ప్రగాఢమైనటువంటి ఆత్మాభిమానం కూడా వచ్చింది. ఆ రోజు మనం అందరం మెడ్రాస్లో ఉండేవాళ్ళం. అంటే బ్రిటిష్ వాళ్ళు చేసింది కొన్ని ప్రెసిడెన్సీస్ పెట్టుకున్నారు. ఢిల్లీ కేంద్రంగా దేశం మొత్తం, మెడ్రాస్ ఒకటి, లేకపోతే కలకత్తా, మహారాష్ట్ర, ఇలాంటి 4-5 సెంటర్లు పెట్టుకొని పరిపాలించారు. అయితే తర్వాత కూడా యాజ్ ఇట్ ఈజ్ చేస్తా ఉన్నప్పుడు, అలాంటివి చేసినప్పుడు ఈరోజు మనం ఒకసారి ఆలోచించినప్పుడు ఆయన ఒకటే ఆలోచించారు. ఏ భాష మాట్లాడే వాళ్ళకి వాళ్ళని పరిపాలించుకునే ఇది రావాలి అనేది ప్రగాఢమైన కోరిక. ఆ విషయమే మీరు చూస్తే ఎన్నో సంవత్సరాలుగా ఇప్పుడుండే ఆంధ్రప్రదేశ్ కానీ, పార్ట్ ఆఫ్ ఒరిస్సా కానీ, కర్ణాటక కానీ, కేరళ కానీ, ఇవన్నీ కూడా మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేటివి. అలాంటప్పుడు పోరాటం చేసి మాకు తెలుగు భాష మాట్లాడే వాళ్ళకు ఒక రాష్ట్రం కావాలని భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తి, త్యాగం చేసిన వ్యక్తి, ఆత్మార్పణ చేసుకున్న వ్యక్తి పొట్టి శ్రీరాములు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకో. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో హడ్కో సిఆర్డీఏ మధ్య ఒప్పందం జరిగింది. ఉండవల్లి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, హడ్కో సీఎండీ సంజయ్ కుల్శ్రేష్ఠ, మున్సిపల్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఒప్పందం మేరకు రాజధాని నిర్మాణాలకు హడ్కో 11,000 కోట్ల రుణం పొందారు. జనవరి 22న ముంబైలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో నిధుల మంజూరుకు అంగీకారం కుదిరింది. ఈ మేరకు నేడు సిఆర్డీఏతో ఒప్పందం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితం భావితరాలకు ఆదర్శమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం అనితర సాధ్యమంటూ ఆయన సేవలను కొనియాడారు. అందుకే అలాంటి మహనీయుడు ఆశయాలను, ఆలోచనల్ని స్ఫూర్తిగా పొందేందుకు వచ్చే ఏడాది కల్లా పశ్చిమ నియోజకవర్గంలో పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తారని తెలిపారు.
ఏపీఆర్ఏవైఎస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డోండి రాకేష్ ఆధ్వర్యంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని సామారంగ చౌక్ సెంటర్లో ఏర్పాటు చేసిన పొట్టి శ్రీరాములు 125వ జయంతి కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఎంపీ కేశినేని శివనాథ్ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని ఏర్పాటు చేయాలని కృతనిశ్చయంతో ఉన్నారని తెలిపారు. ఇక పశ్చిమ నియోజకవర్గాన్ని అత్యంత సుందరంగా ఆధునీకరణ చేసేందుకు చేపట్టబోయే పనుల్లో భాగంగా మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అధికారికంగా ముఖ్యమంత్రి గారు ఘనంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఘనంగా ఆయనకి అధికారికంగా ఆయన జయంతిని నివాళులు అర్పించమని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవాళ జీవో కూడా పాస్ అయింది. అంతేకాకుండా ఇవాళ ముఖ్యమంత్రి గారు పొట్టి శ్రీరాములు గారి స్మృతివనాన్ని అమరావతిలో పెట్టడానికి కూడా ఇవాళ వారు కృతనిశ్చయంతో ఉన్నారు. ఇవాళ రేపు అనౌన్స్మెంట్ కూడా రావచ్చు. అంతేకాకుండా మేమందరం కూడా ఒకటే చెప్తున్నాం, ఇవాళ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కూడా వారి విగ్రహాన్ని ఘనంగా ఏర్పాటు చేయబోతాం. వచ్చే సంవత్సరానికల్లా ఆయన విగ్రహం ఏర్పాటయ్యే విధంగా కృషి చేస్తామని తెలియజేసుకున్నాం. ఎందుకంటే వాళ్ళ పశ్చిమ నియోజకవర్గం చాలా ఆధునికరంగా సుందరీకరణ చేయబోతున్నాం. దాంట్లో భాగంగా కొందరు పెద్ద వ్యక్తుల ఎవరైతే మహనీయులు ఉన్నారో వాళ్ళందరి విగ్రహాలు పెట్టదలుచుకున్నాం. దాంట్లో ముఖ్యంగా పొట్టి శ్రీరాములు ఎవరైతే ఈ ఆంధ్రప్రదేశ్ను సాధించారో వారిని మనం ఘనంగా నివాళులు అర్పించుకుని వారి విగ్రహం కూడా ఇక్కడ ఉండే విధంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. అనంతరం ఏపీఆర్ఏవైఎస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డోండి రాకేష్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ పేరుతో పొట్టి శ్రీరాములు 125వ జయంతోత్సవాలను ఏడాది పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇవాళ నుంచి సంవత్సరం పాటు ఏదైతే 125వ జయంతోత్సవాలు ఉన్నాయో సంవత్సరం పాటు పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ పేరుతో సంవత్సరం పాటు జయంతోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబోతా ఉన్నామని మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పొట్టి శ్రీరాములు గారి స్మృతివనం గురించి కానివ్వండి, మరి ఇంకో కొన్ని హామీలు కానివ్వండి ఇవాళ జరిగే కార్యక్రమంలో అనౌన్స్ చేయబోతా ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షుడు సోలంకి రాజు, కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వర్లు, డివిజన్ ప్రధాన కార్యదర్శి అమర మురళి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. తిరుపతిలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చల్లని చూపు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. స్వామివారి అనుగ్రహంతో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటూ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. తిరుమలలో జరిగే అన్నదానానికి నగరం నుంచి కూరగాయల లారీని పంపడం అభినందనీయమని, కూరగాయల లారీని పంపుతున్న దాతలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 13వ డివిజన్ లక్ష్మీపతి నగర్లోని శ్రీ వెంకటేశ్వర భక్త బృందం వారిచే తిరుమల తిరుపతి దేవస్థానానికి కూరగాయల లారీకి పూజలు నిర్వహించి తిరుమలకు పంపారు. ఈ కూరగాయల లారీకి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఈ ఉదయం జెండా ఊపి ప్రారంభించి తిరుపతికి పంపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ అన్న నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరుమలలో అన్నదానాన్ని ప్రారంభించారన్నారు. అప్పటి నుంచి నిరాటంకంగా ఈ అన్నదానం కొనసాగుతోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా తిరుమలకు భక్తులు వస్తూ ఉంటారని, వివిధ దేశాల నుంచి భక్తులు తిరుపతి ప్రసాదంతో పాటుగా అన్నదానాన్ని కూడా ఎంతో పవిత్రంగా భావిస్తారని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా వచ్చే భక్తులకు అందించే అన్నప్రసాదానికి విజయవాడ నగరం నుంచి కూరగాయలను అందించడం నిజంగా సంతోషించదగిన విషయమన్నారు. ఇప్పటి వరకు విజయవాడ నగరం నుంచి 300 లారీల కూరగాయలను పంపించడం అభినందనీయమన్నారు. అన్నదానానికి కూరగాయల లారీని పంపడం అంటే శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇచ్చే చిరుకానుక లాంటిదని, ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగాలని అన్నారు. అన్నప్రసాదం ఎంత పవిత్రమైనది భావించిన భక్తులు ఆ దేవుడికి అన్నప్రసాదం చేసే కార్యక్రమానికి ఖచ్చితంగా మీ అందరం వితరణ ఇవ్వాలని చెప్పి కొన్ని కోట్లాది రూపాయలు ఇవాళ 3,000-4,000 కోట్ల రూపాయలు ఇవాళ దాని మీద ఉంది అంటే ఆ పవిత్రమైన కార్యక్రమం మీద భక్తుల యొక్క మనోభావం ఎంత గొప్పగా ఉందో మనందరం ఆలోచించుకోవాలి. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అన్నదానాన్ని కూడా నిర్వీర్యం చేసి ఆ పనికిరాని బియ్యంతో వంట వండి ఆ అన్నప్రసాదం అనే కార్యక్రమాన్ని ఒక దానికే కళంకం తెచ్చిన సంగతి కూడా మనందరం చూసాం. మరలా ఈ రోజున గుమగుమలాడే అన్నప్రసాదం జరుగుతోంది. ఇలాంటి కార్యక్రమానికి ప్రపంచం మొత్తం ఏ విధంగా స్పందించే విజయవాడ నగరంలో కూడా వెంకటేశ్వర భక్తి సమాజం మరి దాన్ని గొప్పగా భావించి 203వ లారీగా ఇవాళ ఇక్కడ లక్ష్మీపతి నగర్ నుంచి
పంపించడం జరుగుతోంది. చాలా సంతోషకరమైన వార్త. దానికి ప్రధానమైన స్పాన్సర్స్గా దుర్గారావు గారు, నాగేశ్వరరావు గారు, ఇద్దరు దుబాయ్ గౌరీశంకర్ గారు, వీళ్ళు దుబాయ్లో అక్కడ మంచి స్థితిలో ఉండి వాళ్ళు ఇక్కడ వెంకటేశ్వర స్వామి మీద ఉన్న ప్రేమతోనూ ఇక్కడ భక్త సమాజం చేసే సేవా కార్యక్రమాల మీద అమితమైన ప్రేమతోనూ ఈ కార్యక్రమాన్ని ఇచ్చారు. అనంతరం ఏపీ గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి మాట్లాడుతూ తిరుమల అన్నదానానికి కూరగాయల లారీని పంపడం చాలా ఆనందంగా ఉందన్నారు. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే అన్నదానానికి కూరగాయలను పంపడం అభినందనీయమన్నారు. మరి కలియుగ వెంకటేశ్వర స్వామి అన్నదాన కార్యక్రమం అంటే ఒక పవిత్రమైన కార్యక్రమంగా చూస్తూ ఉంటాం. ఇవాళ ఈ ఎన్డీఏ కూటమి వచ్చినాక అక్కడ పరిస్థితులు కానీ అన్నదానం కానీ చాలా బాగా జరుగుతూ ఉన్నాయి. అందుకు భక్తులు కూడా సహకరిస్తూ ఉన్నారు. మరి ఈ రోజున వారు చేసినటువంటి కార్యక్రమం వల్ల మరి కొన్ని లక్షల మంది అన్నదానానికి ఈ కార్యక్రమం పనికి వస్తూ ఉంది. మరి వారిని మనస్ఫూర్తిగా నేను అభినందించాను. అనంతరం జోగి గౌరీశంకర్ మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపమని అన్నారు. అన్న నందమూరి తారక రామారావు చేపట్టిన ఈ అన్నదాన కార్యక్రమాన్ని నేటికి సమర్థవంతంగా అమలు చేయడం సంతోషంగా ఉందన్నారు. అందరి సహకారంతో ఈ కార్యక్రమం మరింత సమర్థవంతంగా కొనసాగాలని అన్నారు. ఈ అన్నదానం అనేది అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఇది ఎన్టీఆర్ సూక్తితో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తిరుపతిలో బాగా జరుగుతుంది. దానికి అందరూ ఇరుగా సహకరించడం వలన మీ అందరూ ఇంకా సహకరించి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కార్యక్రమాన్ని ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మొమ్మనేని ప్రసాద్, గోడవల్లి నాగేశ్వరరావు, గద్దె ప్రసాద్, పి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా కరాటే, కున్ఫు, తైక్వాండో వంటి వాటిలో శిక్షణ ఇప్పించాలని ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు అన్నారు. ఆడపిల్లలకు ఆత్మరక్షణ కోసం ఇవి నేర్పిస్తే ఆత్మధైర్యంతో ఎక్కడికైనా వెళ్లగలుగుతారన్నారు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు ధైర్యంగా ఎదుర్కొంటారన్నారు. ప్రతి పాఠశాలలో చివరి పీరియడ్ క్రీడలకు కేటాయించాలని, పిల్లల శారీరక, మానసిక దృఢత్వానికి క్రీడలు ఎంతో అవసరమన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం గుజ్జల సరళాదేవి కళ్యాణ మండపంలో వైఎంకే అకాడమీ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ విజయవాడ ఆధ్వర్యంలో అమరావతి కప్ 3వ నేషనల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. పోటీల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అమరావతి కప్ పేరిట శ్రీనివాసు, గౌస్ బాషా తదితరులు మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారన్నారు. పిల్లల్లో కరాటే, కున్ఫు, తైక్వాండోలో శిక్షణ ఇచ్చి బ్లాక్, బ్రౌన్ బెల్టులు ఇవ్వటం జరుగుతుందన్నారు. కరాటే, కున్ఫు, తైక్వాండో వంటి వాటిని తల్లిదండ్రులు తప్పనిసరిగా పిల్లలకు శిక్షణ ఇప్పించాలన్నారు. ఆడపిల్లలు ఆత్మరక్షణ కోసం ఇవి నేర్పిస్తే ఆత్మధైర్యంతో ఎక్కడికైనా వెళ్లగలుగుతారన్నారు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు ఎదుర్కొంటారన్నారు. మగపిల్లలు కూడా దీన్ని నేర్చుకోవాలని, ఆరోగ్యం, నైపుణ్యం పరంగా ఎంతో ఉపయోగపడుతుందన్నారు. స్కూల్స్లో చివరి పీరియడ్ను క్రీడలకు కేటాయించాలన్నారు. విద్యార్థులకు చదువే కాదు, శారీరక శ్రమను అలవాటు చేయాలన్నారు. శారీరక దృఢత్వం కలిగించే కరాటే, కున్ఫు, తైక్వాండోలో శిక్షణ ఇప్పించాలని కోరారు. ఇలాంటి కరాటే, కుంఫు, తైక్వాండో వీటిని పేరెంట్స్ అందరూ కూడా తప్పనిసరిగా వాళ్ళకి క్లాసులు ఇప్పించాలి. ఎందుకంటే ఇవాళ గర్ల్స్ ఆత్మరక్షణ కోసం చక్కటి ఇలాంటి నేర్చుకుంటే వాళ్ళు చాలా ఆత్మస్థైర్యంతో వాళ్ళు అన్ని చోట్ల కూడా వెళ్ళగలుగుతారు. ఏదన్నా పరిస్థితి వచ్చినప్పుడు ప్రతికూల పరిస్థితి దాన్ని ఎదుర్కోగలుగుతారు. అలాగే బాయ్స్ కూడా ఖచ్చితంగా నేర్చుకుంటే రెండు వైపులా, ఒకవైపు ఆరోగ్యం, ఒకవైపు క్రీడల్లో నైపుణ్యత. కాబట్టి ప్రతి స్కూల్లో కూడా ఆఖరి పీరియడ్ని దీన్ని స్పోర్ట్స్కి, ఇలాంటి క్రీడలకి కేటాయించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ సందర్భంగా ఈవెంట్ నిర్వాహకులు మాట్లాడుతూ వైఎంకే అకాడమీ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ విజయవాడ ఆధ్వర్యంలో 2020 నుంచి పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఎప్పుడు కరాటే, కున్ఫు ఈవెంట్లు పెట్టేవాళ్లమని, ఈసారి తైక్వాండో కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు. 14 సంవత్సరాల నుంచి ఈవెంట్లు చేసుకొస్తూ ఉన్నాము. అయితే ఎప్పుడు కూడా చేసిన కార్యక్రమంలో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాము. ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా వస్తున్నందుకు మా ముఖ్య అతిథి అయినటువంటి మన గౌరవనీయులు పెద్దలు శ్రీ బోండా ఉమామేశ్వరరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఆయన వచ్చి పిల్లల్ని చక్కగా మంచి స్పీచ్ ఇచ్చి వారికి మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చి వెళ్ళారు. అలాగే ఇందులో ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడు కూడా కరాటే, కుంఫు ఈవెంట్లో పెడుతుంటాము. ప్రత్యేకంగా తైక్వాండో అనే ఈవెంట్ని కూడా మేము ఆహ్వానించడం జరిగింది. వారు కూడా మా ఆహ్వానాన్ని మన్నించి సాధారణంగా రావడం జరిగింది.
కూటమి ప్రభుత్వం రాగానే జీవో నెంబర్ 117ను రద్దు చేసి పాఠశాలలన్నీ పునరుద్ధరిస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారని, కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలైనా నేటి వరకు జీవో రద్దు కాలేదని ఎమ్మెల్సీ లక్ష్మణరావు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జీవోను రద్దు చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం 12వ వేతన సంఘంను నియమించాలని, 30% ఐఆర్ ప్రకటించాలని, డీఏలు ప్రకటించాలని కోరారు. విద్యారంగ ఆర్థిక సమస్యల సాధన కోసం యూటీఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సదస్సు విజయవాడలోని ఎంబీవీకే భవనంలో జరిగింది. సదస్సులో ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ గత ప్రభుత్వం జీవో నంబర్ 117 చేసిందని, ఆ జీవో వల్ల పాఠశాల విద్యలో అనేక ఇబ్బందులు, సంక్షోభాలు వచ్చాయన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే జీవో నంబర్ 117ను రద్దు చేసి పాఠశాలలన్నీ పునరుద్ధరిస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలైనా జీవో నంబర్ 117 అలానే ఉందన్నారు. జీవో నంబర్ 117కు ప్రత్యామ్నాయాలు చూస్తే పాఠశాల విద్య మరింత సంక్షోభంలోకి వెళ్లే పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రంలో ఉన్న 13,225 గ్రామ పంచాయతీలు, ప్రతి పంచాయతీలో మోడల్ హైస్కూళ్లు ఏర్పాటు చేయాలని, యూపీ స్కూల్స్ను కొనసాగించాలని, హైస్కూల్స్కు సంబంధించి స్పష్టమైన విధానాలను అవలంబించాల్సిన అవసరం ఉందన్నారు. 2023 నాటికే 12వ వేతన సంఘం నియమించాలని గత ప్రభుత్వం ప్రకటన చేసింది, కానీ ఏమీ చేయలేదన్నారు. గత ప్రభుత్వం జీవో నెంబర్ 117 చేసింది. ఆ 117 జీవో వల్ల పాఠశాల విద్యలో అనేక ఇబ్బందులు, సంక్షోభాలు ఏర్పడినాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జీవో నెంబర్ 117 రద్దు చేసి పాఠశాలలన్నింటినీ కూడా పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. లోకేష్ గారు అనేక చోట్ల మాట్లాడారు. మరి కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు అయింది. జీవో నెంబర్ 117 ఇప్పటికీ అలాగే కొనసాగుతూ ఉంది. 117కు ప్రత్యామ్నాయంగా ఈ ప్రభుత్వం చెప్తున్నటువంటి ప్రత్యామ్నాయాలు చూస్తే పాఠశాల విద్య మరింత సంక్షోభంలోకి వెళ్ళేటటువంటి పరిస్థితి ఏర్పడింది. మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని చెప్తుంది. మేము కోరేది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న 13,225 గ్రామ పంచాయతీలు, ప్రతి గ్రామ పంచాయతీలో ఒక మోడల్ ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేయాలి. పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా ఏర్పాటు చేయాలి. అలాగే యూపీ పాఠశాల వ్యవస్థని కొనసాగించాలి. అలాగే హై స్కూల్స్కు సంబంధించి కూడా స్పష్టమైన విధానాలు అనుసరించాలి. అనంతరం యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత ప్రభుత్వం తీసుకొచ్చిన 117 జీవో వల్ల రాష్ట్రంలోని 12,500 పాఠశాలల్లో ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారిపోయాయని, విద్యార్థులకు విద్య రాని పరిస్థితి నెలకొందన్నారు. సమాంతర మీడియం కొనసాగించకుండా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం వల్ల 10 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి బయటకు వెళ్లిపోయారని అన్నారు. కూటమి ప్రభుత్వం వస్తే జీవో 117 రద్దు చేస్తామని, మెరుగైన పీఆర్సీ ఇస్తామని, డిఏలు ఇస్తామని, మెరుగైన వేతనాలు ఇస్తామని చెప్పిందని, ప్రభుత్వం వచ్చి 9 నెలలైనా జీవో 117ను రద్దు చేయలేదన్నారు. దరిదాపుగా ఏకోపాధ్యాయ పాఠశాలగా ప్రాథమిక పాఠశాలలు మారిపోయిన ఇక్కడ ఉన్న విద్యార్థులకి విద్య రాని పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాగే 3, 4, 5 తరగతి పిల్లలందరికీ కూడా హై స్కూల్స్లో సబ్జెక్టు బోధన అని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం వల్ల అక్కడ ఉపాధ్యాయులకి వర్క్లోడ్ పెరిగి వాళ్ళకు కూడా నాణ్యమైన చదువు వచ్చినటువంటి పరిస్థితి లేకుండా పోయినాయి. సమాంతర మీడియాన్ని కొనసాగించుకోకుండా ఇంగ్లీష్ మీడియాన్ని మాత్రమే ప్రవేశపెట్టడం ద్వారా గత ప్రభుత్వం చేసినటువంటి ఫలితం వల్ల, ఇబ్బందుల వల్ల దరిదాపుగా 10 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల నుంచి బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం రాబోయే ముందు ఎన్నికల్లో జీవో నెంబర్ 117 రద్దు చేస్తామని, సకాలంలో పీఆర్సీ ఇస్తామని, డిఏలు ఇస్తామని, మెరుగైనటువంటి వేతనాలు చెల్లిస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు 9 నెలలు గడిచిన తర్వాత జీవో నెంబర్ 117కి రద్దు చేస్తూ మరొక ప్రత్యామ్నాయమైనటువంటి ప్రతిపాదనలు ముందుకు తీసుకొస్తూ కూడా మోడల్ ప్రాథమిక పాఠశాలని స్థాపిస్తామని చెప్తా ఉంది. ఇవాళ మోడల్ ప్రాథమిక పాఠశాలని స్థాపించేటువంటి ప్రయత్నంలో ఈరోజు మిగిలిన ఎలిమెంటరీ పాఠశాలలో ఉన్న 3, 4, 5 తరగతుల మొత్తాన్ని మ్యాప్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. దాతల ద్వారా చనుపాలు సేకరించి నవజాత శిశువులకు అందించడమే మదర్స్ మిల్క్ బ్యాంక్ ఉద్దేశమని నమ్రత మహేష్ బాబు అన్నారు. మదర్స్ మిల్క్ బ్యాంక్ ఏర్పాటు చేసిన రోటరీ ఆంధ్ర హాస్పిటల్కు అభినందనలు తెలిపారు. గత 10 సంవత్సరాలలో మహేష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 4,500కు పైగా పిల్లల హార్ట్ సర్జరీలు చేశారని, ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి తన కృతజ్ఞతలు చెప్పారు. చిన్నారుల విషయంలో మా మహేష్ బాబు ఫౌండేషన్ సేవలను మరింత విస్తృతం చేస్తామని, సాధ్యమైనంత వరకు ఎల్లప్పుడూ సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. ఆంధ్ర ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన మదర్స్ మిల్క్ బ్యాంకును నమ్రత ప్రారంభించారు. రోటరీ అంతర్జాతీయ సంస్థ ఇందుకోసం 37,24,45,900 రూపాయల నిధులు సమకూర్చగా ఆంధ్ర ఆసుపత్రి సహకారంతో చిన్నారులకు తల్లిపాలు అందించనున్నారు.
అనేక కారణాల వల్ల తల్లిపాలు అందని నవజాత శిశువులకు అదనపు తల్లిపాలు కలిగిన దాతల ద్వారా చనిపాలు సేకరించి అందించడం ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశంగా ఆంధ్ర ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రమణమూర్తి, డాక్టర్ రామారావు తెలిపారు. అనంతరం నమ్రత మహేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ దాతల ద్వారా చనిపాలు సేకరించి నవజాత శిశువులకు అందించడమే మదర్స్ మిల్క్ బ్యాంక్ ఉద్దేశమని అన్నారు. చిన్నారుల విషయంలో మహేష్ బాబు ఫౌండేషన్ సేవలను మరింత విస్తృతం చేస్తామని, సాధ్యమైనంత వరకు ఎల్లప్పుడూ సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ వేయిస్తున్నామని, ఏడాదికి 1500 మందికి వ్యాక్సినేషన్ అందించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నట్లు నమ్రత వివరించారు. 9 నుంచి 18 ఏళ్ల వయసు ఉన్న ప్రతి ఆడపిల్లలు తప్పకుండా HPV వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. దాతల సాయంతో నిపుణులైన వైద్యులను పిలిపించి చిన్నారుల ప్రాణాలను కాపాడుతున్న ఆంధ్ర ఆసుపత్రి సేవలను ఈ సందర్భంగా నమ్రత ప్రత్యేకంగా ప్రస్తావించడమే కాకుండా వైద్య బృందాన్ని అభినందించారు. That Andhra Hospital so proudly has opened, and it's a first of its kind in Andhra Pradesh, and they supply milk, mother's milk, to all the mothers who deliver children who are premature, who don't have milk, and they cannot produce milk, and they provide mother's milk which is banked and pasteurized and then frozen in all they follow all the protocols. It's absolutely tested, clean, and it is good for mothers who can't produce mother's milk, so they have a bank and it's called the Mother's Milk Bank, kadandi. And in this particular case they have been supported by the Rotary Club Foundation, and we are eternally grateful to that as well. And that's why we're here today to inaugurate the Mother's Milk Bank, which is now open, and to all the mothers who deliver here at Andhra hospitals and they can't produce milk, I would strongly suggest, and it is free of cost for the people who can't afford it, for all the mothers who can't afford it, so that's an even bigger plus, I think. And that's, you know, we are always grateful for all the good deeds that Andhra Hospital does, and this time in collaboration with Rotary Club. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గమ్మను రాబిన్ హుడ్ చిత్ర హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుమల, నిర్మాత వై రవిశంకర్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దుర్గమ్మ దర్శనం అనంతరం దేవస్థానం అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. హీరో నితిన్, దర్శక నిర్మాతలకు దేవస్థానం అధికారులు దుర్గమ్మ లడ్డూ ప్రసాదం, చిత్రపటాన్ని అందజేశారు. హీరో నితిన్ మాట్లాడుతూ రాబిన్ హుడ్ చిత్రం విజయవంతం కావాలని దుర్గమ్మను వేడుకున్నానని అన్నారు. ఈ నెల 28న ప్రపంచవ్యాప్తంగా చిత్రం విడుదల కానుందని తెలిపారు. రాబిన్ హుడ్ చిత్ర ప్రమోషన్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై వెంచేసి ఉన్న దుర్గమ్మను ప్రముఖ హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుమల, నిర్మాత రవిశంకర్లు దర్శించుకున్నారు. అనంతరం బందర్ రోడ్డులోని ఒక హోటల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో హీరో నితిన్ మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రాబిన్ హుడ్ చిత్రం విడుదల కానుందని, దుర్గమ్మ ఆశీస్సులతో చిత్ర ప్రమోషన్ విజయవాడ నగరం నుంచి ప్రారంభించామని చెప్పారు. రాబిన్ హుడ్ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, క్రైమ్, కామెడీ, థ్రిల్లర్ అంశాలు ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయన్నారు. ఆస్ట్రేలియా ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ చిత్రంలో ఒక ముఖ్య పాత్రలో ప్రేక్షకులను అలరించనున్నారని తెలిపారు. వెంకీ కుడుమల దర్శకత్వంలో గతంలో తాను నటించిన భీష్మ చిత్రం విజయవంతమైందన్నారు. రాబిన్ హుడ్ చిత్రం కూడా అదే రీతిలో సక్సెస్ అవుతుందని భావిస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను త్వరలో కలవనున్నట్లు చెప్పారు. సో సినిమా చూసిన వారు ఎవరు అసలు డిసప్పాయింట్ అవ్వరు. సినిమా మీ అందరికీ చాలా పని వస్తుంది. మొత్తం యూత్, ఫ్యామిలీస్, పిల్లలకి అందరికీ బాగా నచ్చే క్లీన్ సినిమా. అండ్ సినిమాలో సాంగ్స్ అంటే సాంగ్స్ చాలా బాగా హిట్ అయ్యాయి. జీవి గారికి వెరీ గుడ్ సాంగ్స్. అండ్ ముఖ్యంగా లాస్ట్ వీక్ ఇచ్చిన పాట అదిదా సర్ప్రైజ్, ఆ సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది. ఇన్స్టాగ్రామ్లో ఇస్ బికమింగ్ లైక్ వైరల్, ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్ అండ్ సోషల్ మీడియా. సో అండ్ సినిమాకి ఇంకొచ్చి మెయిన్ యూఎస్పీ వచ్చేసి కామెడీతో పాటు చిన్న ఒక స్పెషల్ క్యామియో చేసిన మా డేవిడ్ వార్నర్ గారు, అతని క్యామియో కూడా సినిమాలో చాలా బాగుంటుంది. సో కంప్లీట్ ప్యాకేజ్డ్ ఫిల్మ్ అండి. కమర్షియల్ ఫిల్మ్లో ఇట్ విల్ బి కొంచెం కొత్తగా ఉంటుంది, కామెడీ చాలా కొత్తగా ఉంటుంది, స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది.
అనంతరం దర్శకుడు వెంకీ కుడుమల మాట్లాడుతూ తాను విజయవాడలోనే చదువుకొని దర్శకుడిగా మారానని, తాను దర్శకత్వం వహించిన చలో భీష్మ సినిమాలను ప్రేక్షకులు ఎంతగానో విజయవంతం చేశారని తెలిపారు. నితిన్తో రెండోసారి డైరెక్ట్ చేసిన రాబిన్ హుడ్ చిత్రం కూడా విజయవంతం అవుతుందని ఆశిస్తున్నానన్నారు. మార్చ్ 28 వస్తుందండి రాబిన్ హుడ్. మేమందరం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. డెఫినెట్గా ఈ సినిమా నా ప్రీవియస్ చలో భీష్మ సినిమా కంటే కూడా నా బెస్ట్ రైటింగ్ అని నేను నమ్ముతున్నాను. ఈ సినిమా ఇంత బాగా రావడానికి రీజను ఫస్ట్ మా ప్రొడ్యూసర్ రవి గారు నవీన్ గారు అండి. వాళ్ళు అసలు ఎక్కడా నో చెప్పకుండా చాలా లావిష్గా ఖర్చు పెట్టారు అండ్ సినిమా కథకు తగ్గట్టు పెట్టారు. సో ఎక్కడ కాంబినేషన్ నమ్మి లేకపోతే ఇంత బడ్జెట్లో వెళ్ళాలని ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ పెట్టలేదు. అండ్ నాకు ఎప్పుడు నా పక్కనే ఉండి నా వెనకాలే ఉండి అన్నిటికీ నాకు సపోర్ట్గా ఉండే నితిన్ అన్నకు కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ అనంతరం నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ నితిన్ అన్ని క్యారెక్టర్లకు సరిపోయే హీరో అని, క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారని చెప్పారు. త్వరలో పుష్ప 3 చిత్రం షూటింగ్ మొదలు కానుందని, 3 సంవత్సరాల వ్యవధిలో ఈ చిత్రాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. చూస్తే ఎక్స్ట్రాడినరీగా చాలా చాలా పెద్ద సినిమా లుక్లో ఉందండి. అసలు విజువల్స్ కానీ, హీరో హీరోయిన్ మిగతా ఆర్టిస్టులు అందరి పర్ఫార్మెన్స్లు కానీ, సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ ఎక్స్ట్రాడినరీ, బ్రహ్మాండమైన ఎంటర్టైనింగ్ కమర్షియల్ ఫిలిం ఫర్ దిస్ సమ్మర్. అందరు ఎగ్జామ్స్ అయిపోయి ఫ్యామిలీలతో హ్యాపీగా వెళ్ళి బ్రహ్మాండమైన హిట్ అవుతుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అలాగే స్టెప్ బై స్టెప్ చూస్తే ఫస్ట్ కథ చెప్పాడు, బాగుంది కథ అనుకున్నాం. నెక్స్ట్ షూటింగ్కి వెళ్ళాం, నెక్స్ట్ కాస్టింగ్ లాక్ చేసాం, షూటింగ్కి వెళ్ళాం. మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ అన్ని సాటిస్ఫాక్టరీ కంప్లీట్ అయింది. రేపటి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పాఠశాల విద్యలో తీసుకొచ్చిన సంస్కరణల్లో భాగంగా తొలిసారి ఆంగ్ల మాధ్యమం NCERT సిలబస్తో కలిపి విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. రేపటి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పాఠశాల విద్యలో తీసుకొచ్చిన సంస్కరణల్లో భాగంగా తొలిసారి ఆంగ్ల మాధ్యమం NCERT సిలబస్తో కలిపి విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆంగ్ల మాధ్యంలో 5,64,000 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా, తెలుగులో మాధ్యంలో కేవలం 51,000 మంది మాత్రమే పరీక్షలు రాయనున్నారు. తొలిసారి 7 పేపర్ల విధానంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. సామాన్య శాస్త్రంలో భౌతిక, రసాయన శాస్త్రాలు కలిపి ఒక పేపర్గా, జీవశాస్త్రం మరో పేపర్గా పరీక్ష నిర్వహిస్తున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్ష నిర్వహించనున్నారు. 10వ తరగతి పరీక్షల విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతిస్తూ ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. రేపటి నుంచి 31వ తేదీ వరకు 3,450 కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు ఆర్టీసీ పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు అధికారులు వీలు కల్పించారు. కేవలం హాల్ టికెట్ ఉంటే చాలని స్పష్టం చేశారు. సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారులతో మాట్లాడి వివిధ మార్గాల్లో విద్యార్థుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడిపేలా ఏర్పాట్లు చేయాలని ఆర్టీసీ యాజమాన్యం అధికారులను ఆదేశించింది. మరోవైపు ఇప్పటికే 10వ తరగతి పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. విద్యార్థులు ప్రభుత్వ వాట్సాప్ సర్వీస్ నంబర్ 955223000009 ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. పేద మధ్యతరగతి ప్రజలు నివసించే సింగ్ నగర్ ప్రాంతంలో విజయకృష్ణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి రావటం వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం లభిస్తోందని తెలిపారు. ఆసుపత్రి నిర్వాహకులు శ్రీనివాస్ చక్కటి సేవలు అందించి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. విజయవాడ ప్రకాష్ నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన విజయకృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలో ఉన్న వైద్య సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పైపుల్ రోడ్డు సెంటర్లో డాక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో విజయకృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను ప్రారంభించుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా దాదాపు 130 రకాల అనారోగ్య సమస్యలకు పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తోందన్నారు. అంతేకాకుండా మధ్యతరగతి కుటుంబాలకు 25 లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమా కల్పించి వారి ఆరోగ్యానికి భద్రత కల్పించి కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందేలా చేస్తున్నామని అన్నారు. ఎక్కువ ఆసుపత్రులు వస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవ కూడా తీసుకుంటే ఎక్కువ మంది ప్రజలు వైద్య సేవలు అందించవచ్చునని చెప్పారు. ప్రభుత్వ పరంగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా
దాదాపు 130 రకాల అనారోగ్య సమస్యలకి జబ్బులకి ఉచితంగా ఈ ప్రభుత్వం పేదవాళ్ళకి వైద్యం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మిడిల్ క్లాస్ మధ్యతరగతి కుటుంబాలకి 25 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చి వాళ్ళకి కూడా వాళ్ళ ఆరోగ్యానికి భద్రతనిప్పించి ఏ కార్పొరేట్ హాస్పిటల్ అయినా సరే ఏ అన్న కిడ్నీ కానీ లివర్ కానీ హార్ట్ కానీ లంగ్స్ కానీ ఏదైనా సమస్య వస్తే ఏదైనా ఆర్గాన్కి వాళ్ళు చేయించుకునేటట్టుగా వాళ్ళకి కూడా ఇస్తూ ఉన్నాం. ఇలాగా విజయకృష్ణ హాస్పిటల్ లాగా ఈ ప్రాంతాల్లో మరి ఎక్కువ హాస్పిటల్స్ కనుక వస్తే ప్రజలకి ఉపయోగకరంగా ఉంటాయి. ఈయన డాక్టర్ శ్రీనివాస్ గారు మరి 5 డిపార్ట్మెంట్లు గైనకాలజీ కానీ జనరల్ మెడిసిన్ కానీ కార్డియాక్ కానీ అనేక రకాలుగా మరి ఇక్కడ స్పెషాలిటీ హాస్పిటల్స్ని పెట్టి దాదాపు 20 బెడ్డెడ్ హాస్పిటల్ పెట్టడం వల్ల ఈ ప్రాంతంలో ప్రజలందరికీ కూడా ఉపయోగం జరుగుతూ ఉంది. లాకా వెంగళరావు యాదవ్ మాజీ డిప్యూటీ మేయర్ గోగుల రమణ మాట్లాడుతూ సింగనగర్ ప్రాంతంలోని పేద ప్రజలకు మంచి వైద్యం అందించాలనే ఉద్దేశంతో డాక్టర్ శ్రీనివాస్ ఆసుపత్రి ఏర్పాటు చేశారని అన్నారు. ఈ ప్రాంత ప్రజలు ఆసుపత్రి వైద్య సేవలను వినియోగించుకోవాలని కోరారు. మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరి ఈరోజు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కూడా స్థానిక శాసనసభ్యులు మరి బోండా ఉమామేశ్వరరావు గారు కూడా ఇప్పుడే ప్రారంభించడం జరిగింది. మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలకి మంచి వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఒక పేద కుటుంబం నుంచి చేసినటువంటి శ్రీనివాస్ గారు మరి వారి యొక్క సేవల్ని ఈ ప్రాంతంలో ఉపయోగించడం కోసం ఈ హాస్పిటల్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. కాబట్టి సింగనగర్ ప్రాంతంలో ఉండేటువంటి పేద ప్రజలు అందరూ కూడా అన్ని రకాల ప్రజలు ఇక్కడ ఈ యొక్క హాస్పిటల్కి వచ్చేసి వారికి ఎటువంటి సమస్య ఉన్నా ఎటువంటి జబ్బులు ఉన్నటువంటి వారందరూ కూడా మరి మంచి డాక్టరు యువకుడు ఏయో చిన్న చిన్న హాస్పిటల్స్ 1-2 హాస్పిటల్స్ ఉన్నాయి కానీ ఈ జనాభాకి ఈ హాస్పిటల్స్ సరిపోవు. అందుకని డాక్టర్ శ్రీనివాసు ఈ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకోవటం మమ్మల్ని సలహా అడిగితే మేము కూడా మంచి ప్లేసు ఇక్కడే ఏర్పాటు చేయండి అని చెప్పడం కూడా జరిగింది. ముఖ్యంగా డాక్టర్ శ్రీనివాసు ఉద్దేశం ఏంటంటే పేద ప్రజలకు ఎంతో కొంత మనం ఉపయోగపడాలి అని ఈరోజు ఉచిత వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ సింగనగర్ ప్రాంత ప్రజలు వైద్యం కోసం చాలా ఇబ్బందులు పడుతూ నక్కల్ రోడ్డు వెళ్లాల్సి వస్తోందని చెప్పారు. ఈ ప్రాంత ప్రజలకు ఇక్కడే నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో అన్ని సౌకర్యాలతో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేశామని అన్నారు. ప్రాంతంలోని ప్రజలు వైద్యం కొరకు చాలా ఇబ్బంది పడుతూ నక్కల్ రోడ్డు కానీ పుష్ప హోటల్ సెంటర్ కానీ అటు వెళ్తూ ట్రావెలింగ్ కానీ ఎవరన్నా ఒక పేషెంట్ అక్కడ అడ్మిట్ అయినా కూడా రాత్రి మూలు రావడానికి కానీ తిండికి వాటికి అన్నిటికీ ఇబ్బంది పడడం వల్ల అదొకటే ఆలోచించి మన ప్రాంత ప్రజలకు కూడా మంచి సౌకర్యవంతమైన వైద్యము మంచి మెరుగైన వైద్యము అది అందాలని కోరుకుంటూ ఇక్కడ అన్ని సౌకర్యాలతో ఒక మల్టీ స్పెషాలిటీ అనేది స్థాపించడం జరిగింది. సో ఇది అందరూ సద్వినియోగించుకొని అందరికీ మన యొక్క హాస్పిటల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ అందుబాటులో ఈ వైద్యం అనేది తీసుకొని రావడం. రాష్ట్రంలో విశ్వ బ్రాహ్మణుల అభివృద్ధి సంక్షేమం కోసం విశ్వ బ్రాహ్మణ రాష్ట్ర స్థాయి సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించుకునేందుకు పలు తీర్మానాలను ఆమోదించడం జరిగిందని విశ్వ బ్రాహ్మణ రాష్ట్ర అధ్యక్షులు చెవ్వూరి రామస్వామి తెలిపారు. విశ్వ బ్రాహ్మణ సంఘాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు పన్నే వారిని బహిష్కరించి నిస్వార్థంగా జాతి కోసం పనిచేసే విశ్వకర్మలను ఎన్నుకునేందుకు తీర్మానం చేయడం జరిగిందని చెప్పారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాలతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు రామస్వామి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పలు జిల్లాల ప్రతినిధులు హాజరై రామస్వామికి మద్దతిస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు రామస్వామి మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన అనంతరం రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం ఏర్పాటు చేసేందుకు హైకోర్టులో పోరాడి సంఘాన్ని కాపాడుకోవడం జరిగిందని చెప్పారు. గత కొన్ని దశాబ్దాల నుండి విశ్వబ్రాహ్మణుల సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘాన్ని ఏర్పాటు చేశారని, ఆనాటి నుంచి నేటి వరకు సమస్యల పరిష్కారం కోసం తమ పోరాటాన్ని సాగిస్తున్నామని వెల్లడించారు. సంఘం వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న సంఘం నుండి బహిష్కరించడం జరిగిందని, అలాంటి వారు సంఘానికి వ్యతిరేకంగా పనిచేయడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘంలో తొలగించబడినటువంటి అలాగే మాజీ వ్యక్తులు కొంతమంది కలిసి అక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని రాష్ట్ర సంఘాన్ని రాష్ట్ర కమిటీని పూర్తిగా రద్దుపరుస్తున్నామంటూ రాష్ట్ర అధ్యక్షుడిని బహిష్కరిస్తున్నామని చెప్పేసి చెప్తూ
కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ, అలాగే వారు ఎన్నికలకు వెళుతున్నామని, ఎన్నికల కోడ్ అని, అలాగే ఎన్నికల సంఘానికి ఒక అధ్యక్షుడని, ఆహ్వాన సంఘానికి అధ్యక్షుడని కొన్ని వారు తీర్మానాలు చేయటం అనేది జరిగింది. అయితే దీనికి ముఖ్యంగా అక్కడ ఆ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి పెద్ద నాగులకొండ ఆశ్లేషాచారి గారు, ఆయన పూర్వ ప్రధాన కార్యదర్శి గారు, అంటే ఎవరైతే నాకు బాధ్యతలు అప్పచెప్పారో బంగారు వెంకటేశ్వర్లు గారు అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు నాగులకొండ ఆశ్లేషాచారి గారు, వారు నాకు బాధ్యతలు అప్పచెప్పి పూర్తిగా అధికారాన్ని నాకు ఇచ్చిన తర్వాత వారికి ఏ విధమైనటువంటి అధికారాలు లేవు అనేటటువంటి విషయాన్ని కూడా వారు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు. అటువంటి స్థితిలో 9వ తేదీ జరిగినటువంటి కార్యక్రమానికి వారు అధ్యక్షత వహించడం జరిగింది. అలాగని ఇందాక నేను చెప్పినటువంటివన్నీ తీర్మానాలు అని చెప్పేసి పాస్ చేయడం కూడా నేనే చేస్తున్నానని ఆశీషాచారి గారు చేయడం జరిగింది. రామస్వామి గారు చేసే సేవలు నువ్వు కళ్ళతో చూసావు, అవి నీకు కెట్టలేదు, నువ్వు చేయనివ్వవు, ఆయన చేతుల్లో నువ్వు చేయనివ్వవు. శ్రీను నిన్ను అడుగుతున్నాను, శ్రీను కళ్ళజోడు మార్చు అన్నయ్య అన్నావు. రీసెంట్గా మొన్నే మార్చా కళ్ళజోడు, ఇదిగో కొత్త కళ్ళజోడు, ఇది నాకు శత్రువు ఉంది, కళ్ళజోడు మార్చా, క్లియర్గా చూసా, నేను చాలా క్లియర్గా చూసా అని నేను చూసే పెట్టా. ఏమన్నా నువ్వు కొంచెం మార్చుకో అన్నా అని చెప్పావు. ఇంకో పెద్ద మనిషి అంటాడు లెక్కల మాస్టర్ అన్నాడు. నేను లెక్కల మాస్టర్ని, నా దగ్గర బయలా ఉంది, ఇచ్చిన జీవోలు ఉన్నాయి, నేను లెక్కల మాస్టర్ని. ఇగో దా బయలా చూపిస్తాను, లెక్కలు చూపిస్తాను నీకు, దా ఎంతమంది ఫోన్ చేశారో ఎన్ని క్లాసులు తీసారో అడిగా కదా నువ్వు పెద్ద మనిషి, దా చూపిస్తాను, లేదా ఇంటికి రమ్మంటావా. సచివాలయం వ్యవస్థ తీసేసి క్లస్టర్ వ్యవస్థ పెట్టడాన్ని మేం వ్యతిరేకించడం లేదని, కానీ మాకు న్యాయం చేయాలని వీఆర్ఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 మాసాలు గడుస్తున్నా ఉద్యోగులకు డీఏ, పీఆర్సీ కమిషన్ వేయలేదని స్పందించి పరిష్కార మార్గం చూపాలని కోరుతున్నారు. నగరంలో అరండల్పేట నందు ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం గౌరవాధ్యక్షుడు ఈర్ల శ్రీరామ్మూర్తి, రాష్ట్ర అధ్యక్షుడు ఆంజనేయ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనుపమ, మురళీరాజు, ఆదినారాయణ స్వామి, శ్రీనివాసరావు పలువురు కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆంజనేయ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనుపమతో పలువురు సభ్యులు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వీఆర్ఓ సంఘాలన్నీ ఒక జాయింట్గా ఏర్పడి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు సమావేశాన్ని నిర్వహించినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 మాసాలు గడుస్తున్నా ఉద్యోగులు డీఏ, పీఆర్సీ కమిషన్ వేసేందుకు ముందుకు రాలేదన్నారు. గ్రామ సచివాలయాలు క్రమబద్ధీకరణ పేరుతో మార్పులు చేర్పులు చేసేందుకు సిద్ధంగా ఉండడంలో వీఆర్ఓలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. క్రమబద్ధీకరణ చేసే సమయంలో ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి గ్రౌండ్ లెవెల్ చర్చిస్తే మరలా తప్పులు జరిగేందుకు ఆస్కారం ఉండదన్నారు. ఒకే పని విధానం ఉన్న వాళ్ళకి ఒకే గ్రేడ్ ఉండాలన్నారు. పంచాయతీ ఈవోల పరిధి క్లస్టర్ ఇన్ఛార్జి పెంచాల్సిన అవసరం ఉందన్నారు. మరి నూతన ప్రభుత్వం ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారు 9 మాసాలు అయింది. ఈ 9 మాసాల్లో మరి ఏ విధమైనటువంటి ఉద్యోగులకి ఒక డిజేల విషయంలో కానీ, పిఆర్సీ కమిషన్ వేయడంలో కానీ ఏది కూడా ప్రభుత్వం ఇంతవరకు ముందుకు రాలేదు. ఇదిలా ఉండగా మరలా గ్రామ సచివాలయ వ్యవస్థలకు సంబంధించినటువంటి క్రమబద్ధీకరణలో కొన్ని చేర్పులు మార్పులు చేయాలని కూడా ప్రభుత్వం తలుస్తున్నట్టు పత్రికల ద్వారా, టీవీల ద్వారా విని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ రెవెన్యూ అధికారులందరూ కూడా ఆందోళన వ్యక్తపరుస్తూ ఉన్నారు. మరి వీఆర్ఓలు గ్రేడ్ 1, గ్రేడ్ 2గా విభజించడం జరిగింది. ఒకే పని విధానం ద్వారా ఉన్నటువంటి వాళ్ళకి గ్రేడ్లుగా విభజించి గందరగోళానికి దారితీసేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ విధంగా ఆ గందరగోళాలకు చెక్ పెట్టి వీఆర్ఓ అంటే ఒకే పని చేసే వాళ్ళకి ఒకే వేతనం ఉండాలని సచివాలయ వ్యవస్థని గత ప్రభుత్వం పెట్టింది. దాన్ని తీసేసి వీళ్ళు క్లస్టర్ వ్యవస్థని పెడుతున్నారు. క్లస్టర్ వ్యవస్థ పెట్టుకోండి, మీరు ఏ వ్యవస్థని పెట్టుకోండి, కానీ మాకు న్యాయం చేయాలి. దాంట్లో ఇప్పుడు రెండు సచివాలయాలు క్లస్టర్ చేసేమన్నారండి. 2 సచివాలయాలకు క్లస్టర్ అయితే పని భారం ఎంత పెరుగుద్ది? మళ్ళీ అందులో భాగంగా 4000 మంది సర్ప్లస్ ఉన్నారని చెప్పి వీఆర్ఓలు తగ్గిస్తున్నారు. అంటే 4000 పోతే ఇంకా 2 సచివాలయం ఒకటి చేయడానికి కష్టం ఉంది. ఇప్పుడే ఒక సచివాలయం చేయడానికే కష్టంగా ఉంది. సచివాలయం ఒకటే పడతాయి, కానీ దాని కింద 10,000 ఎకరాలు ఉంటాయి. అది గుర్తించట్లేదు ప్రభుత్వం. వీఆర్ఓల మీద ఉన్నటువంటి పని ఒత్తిడి ఏదైతే ఉందో అది చాలా భయంకరంగా ఉంది. దానివలన చాలామంది వీఆర్ఓలు దాదాపు గత 4 నెలల్లోనే 22 మంది వీఆర్ఓలు హార్ట్ అటాక్స్కి గురవ్వటం, బ్రెయిన్ స్ట్రోక్స్ రావటం, యాక్సిడెంట్స్, సమయపాలన అనేది ఎటువంటిది లేకుండా అర్ధరాత్రులు కూడా కార్యాలయాలకు పిలిపించడం అండ్
పైనుంచి వస్తున్నటువంటి ఒత్తిడి ఏదైతే ఉందో తహసీల్దార్ల గారి మీద కానివ్వండి, కమిషనర్ల మీద కానివ్వండి, గ్రామ స్థాయిలో వచ్చేసి లేదా పట్టణాల్లో అయితే వీఆర్ఓలకి చాలా తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు సామాజిక పరివర్తన ఆధ్వర్యంలో మాన్యశ్రీ కాంశీరాం 91వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. సామాజిక పరివర్తన ప్రధాన కార్యదర్శి ఉన్నవ వినయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, కాంశీరాం ఒక సామాన్యమైన వ్యక్తి అసాధారణంగా దేశవ్యాప్త ఉద్యమాన్ని నిర్మించి ఒక జాతీయ పార్టీ స్థాపించారని కొనియాడారు. దేశంలో పార్టీని స్థాపించేందుకు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారని తెలిపారు. బహుజన ఉద్యమం అనేది చాలా పేలవంగా ఉందన్నారు. బిఆర్ అంబేద్కర్, ఛత్రపతి సాహు మహారాజ్, జ్యోతిరావు పూలే, పెరియార్ ఆశయాలను దేశవ్యాప్తంగా తీసుకెళ్లారని తెలిపారు. సమాజంలో మార్పు రావాలి, కుల నిర్మూలన, సమాజం రావాలనే పరితపించేవారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు సోదరభావంతో ఎదగాలన్నారు. ఈరోజు మనం చూస్తూ ఉంటే బహుజన ఉద్యమం అనేది చాలా పేలవంగా ఉంది. ఆ విధంగా ఆలోచించే వాళ్ళు కూడా చాలామంది లేకుండా పోయారు. కాంశీరాం గారు, బాబాసాహెబ్ అంబేద్కర్, అట్లాగే ఛత్రపతి సాహు మహారాజ్, ఫూలే, పెరియార్ ఆలోచనల్ని దేశవ్యాప్తంగా నలుమూలలు కూడా ప్రచారం చేసి ఒక బ్యామ్సెఫ్ అనే ఒక సంస్థను స్థాపించి, తద్వారా తర్వాత DS4 అనే ఒక సంస్థను స్థాపించి దాని ద్వారా ఎన్నికల్లోకి వెళ్ళటం, తర్వాత BSP ద్వారా ఒక నేషనల్ పార్టీగా ఎదిగి ఉత్తరప్రదేశ్లో ఒక నిర్మాణం చేయడం జరిగింది. కాంశీరాం గారి ప్రధాన ఉద్దేశం ఏంటంటే సమాజంలో మార్పు రావాలి, కాస్ట్లెస్ సొసైటీని స్థాపించాలి. కాస్ట్లెస్ సొసైటీని స్థాపించాలంటే పవర్లోకి ఒక రాజకీయ అధికారంలోకి వచ్చినప్పుడే ఒక సొసైటీని స్థాపించగలం. కాబట్టి విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో గనిరాజు అఖిల భారత రైతు కూలీ సంఘం ప్రధాన కార్యదర్శి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. అఖిల భారత రైతు కూలీ సంఘం 3వ జాతీయ మహాసభలు మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతం మార్చి 21, 22, 23 నుంచి 3 రోజుల పాటు మహాసభలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సభలను రైతాంగం, వ్యవసాయ కూలీలు, కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారంపై చర్చించారు. రైతాంగ పంటలకు గిట్టుబాటు ధర, వ్యవసాయ కూలీల కనీస వేతనం, కౌలు రైతులు చట్టాలపై చర్చించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆదానీ, అంబానీలకు వ్యవసాయ రంగాన్ని కారు చౌకగా కట్టబెట్టేందుకు కుట్రలు చేస్తోందని విమర్శించారు. అన్నదాత కింద 25,000 రూపాయలు ఇస్తామని 9 నెలలు గడుస్తున్నా పథకం అమలు చేయడం లేదన్నారు. పేదల విముక్తి కోసం పేదలకు భూమి పంచాలనే నినాదంతో ఈ మహాసభలు జరుగుతాయని తెలిపారు. మహారాష్ట్రలోని నాందేడ్లో మార్చి 21, 22, 23 తేదీల్లో జరగబోతూ ఉన్నాయి. ఈ జాతీయ మహాసభల్ని విజయవంతం చేయాలని రైతాంగానికి, కౌలు రైతులకి, వ్యవసాయ కూలీలకి ఏకేఎంఎస్ రాష్ట్ర కార్యవర్గంగా, జాతీయ కార్యవర్గంగా పిలుపునిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ మహాసభల్లో రైతాంగం, వ్యవసాయ కూలీలు, కౌలు రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఈ మహాసభల్లో చర్చించబోతూ ఉన్నాం. మరీ ముఖ్యంగా రైతాంగ పంటల గిట్టుబాటు ధరలకు సంబంధించి, వ్యవసాయ కూలీల కనీస వేతనం సంబంధించి, కౌలు రైతుల చట్టాలకు సంబంధించి కూడా ఈ మహాసభలో చర్చించబోతూ ఉన్నాం. మరీ ముఖ్యంగా కేంద్రం ఉన్నటువంటి మోదీ ప్రభుత్వం, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగం పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరు సంబంధించినటువంటి విషయాలు కూడా ఈ మహాసభలో చర్చించబోతూ ఉన్నాం. పవిత్ర రంజాన్ మాసంను పురస్కరించుకుని ఎక్సెల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో విజయవాడ క్లబ్లో రంజాన్ ఇఫ్తార్ పార్టీని శనివారం సాయంత్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఎక్సెల్ సంస్థ వ్యాపార భాగస్వాములు పాల్గొన్నారు. ఎక్సెల్ ఎడ్యుకేషన్ ద్వారా అందిస్తున్న పలు సేవలను సంస్థ ప్రతినిధులు వివరించారు. ఈ సందర్భంగా ఎక్సెల్ ఎడ్యుకేషన్ లోన్స్ మేనేజర్ అనిరుద్ధ్ మాట్లాడుతూ, ప్రతి ఏటా రంజాన్ మాసంలో ఇఫ్తార్ పార్టీని ఏర్పాటు చేస్తామని, అందులో భాగంగా తల్లిదండ్రులు, విద్యార్థులు, బిజినెస్ టైఅప్ ఉన్నవారిని పిలిచి విజయవాడలో ఇఫ్తార్ పార్టీని ఏర్పాటు చేశామని చెప్పారు. వచ్చే వారం హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తమ సంస్థ చైర్మన్ అరవింద్ అరసవెల్లి ఎక్సెల్ ఎడ్యుకేషన్ ద్వారా అబ్రాడ్ ఎడ్యుకేషన్ సేవలను అందించడమే కాకుండా ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. అరసవెల్లి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తున్నారని అన్నారు. పిల్లల్ని చదివిస్తున్నారని, ఇటీవల ఒక ప్రభుత్వ పాఠశాలకు భవనాన్ని నిర్మించారన్నారు. కోవిడ్ సమయంలో నిత్యావసరాలు, ఆహారం అందజేశారని, ఆయన మున్ముందు మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తారని తెలిపారు. మాకు బిజినెస్ రిలేటబుల్ పీపుల్ అందరినీ కూడా పిలుస్తాము. సో పేరెంట్స్ని, స్టూడెంట్స్ని కూడా తీసుకొస్తాము. యాక్చువల్లీ ఎక్సెల్ అంటే అబ్రాడ్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ. సో స్టూడెంట్స్ని ఎక్కువ ఇన్వైట్ చేసి వాళ్ళ పేరెంట్స్ని కానీ, సో మాకు బిజినెస్ టైప్ ఉన్న మెంబర్స్ అందరినీ కూడా పిలిచి హ్యాపీగా ఇక్కడ మేము ఈవెంట్ చేస్తాము. ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తాము. సో ఈ ఇప్పుడు ప్రజెంట్ ఇంకోటి విజయవాడలో ఇవాళ జరిగింది. సో మిగతాది వచ్చేసరికి హైదరాబాద్లో నెక్స్ట్ వీక్ జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ ఆల్మోస్ట్ 200 మెంబర్స్ దాకా వచ్చారు. సో వాళ్ళందరూ వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేశారు. సో మేము వచ్చేసరికి అరవింద్ సార్కి ఇదనే కాదు, సో అరవింద్ సార్ ఎట్లాంటి యాక్టివిటీస్ చాలా చేస్తారు.
సో అరవింద్ సార్ ఎలాగంటే సో మాకు ఒక ట్రస్ట్ ఉంది, అరసవెల్లి చారిటబుల్ ట్రస్ట్ అని. సో ఆ ట్రస్ట్ నుంచి కూడా సార్ చాలా మంచి పనులు చేస్తూ ఉంటారు. సో సమాజానికి యూజ్ అయ్యే పనులన్నీ కూడా సో కొంతమందిని చదివించడం కానీ, సో రీసెంట్గా ఒకటి స్కూల్ కన్స్ట్రక్షన్ చేయించారు గవర్నమెంట్ నేమ్ పైన. సో ఇలాంటి క్యాంపెయినింగ్స్ చేస్తూనే ఉంటారు. సో మనకి కోవిడ్ టైంలో కూడా సార్ మన ప్రజలకు విజయవాడ వాళ్ళకి చాలా హెల్ప్ చేశారు. గన్నవరం మండలం మర్లపాలెం గ్రామం వద్ద చిన్న ఔటపల్లి కాజా హైవే వెస్ట్ బైపాస్ ను హైవే అథారిటీ రీజనల్ ఆఫీసర్ ఆర్కే సింగ్ పరిశీలించారు. చుట్టుపక్కల గ్రామస్తులు పంట పొలాల్లోకి గ్రామాల్లోకి వెళ్లేందుకు చాలా ఇబ్బందులు పడుతున్నామని, ఆర్ఓబి వంతెనకు ఇరువైపులా అప్రోచ్ రోడ్స్ కావాలని గన్నవరం, మర్లపాలెం, వీరపనేనిగూడెం, మెట్లపల్లి చుట్టుపక్కల గ్రామస్తులు కోరారు. మేజర్ పంచాయతీ గన్నవరం వెళ్లేందుకు ఎటువంటి అప్రోచ్ రోడ్లు లేక రైతులు, గ్రామస్తులు చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు యొక్క డిమాండ్స్ ను పరిశీలించడానికి హైవే అథారిటీ రీజనల్ ఆఫీసర్ ఆర్కే సింగ్ పరిశీలించారు. మర్లపాలెం వద్ద ఆర్ఓబికి ఇరువైపులా గ్రామస్తులు సమక్షంలో పరిశీలించి అప్రోచ్ రోడ్లు పడేలా చర్యలు తీసుకుంటామని, ఈ అప్రోచ్ రోడ్లు వేసే క్రమంలో కొంత పంట పొలాలు పోతాయని, దానికి సంబంధించిన రైతులకు నష్టపరిహారం కూడా ఉంటుందని హైవే రీజనల్ అధికారి ఆర్కే సింగ్ తెలిపారు. రైతులు చెప్పిన ప్రతిపాదనను పరిశీలించి అప్రోచ్ రోడ్లు వేసే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు డైరెక్టర్, గ్రామస్తులు కంబంపాటి కోటేశ్వరరావు, జాస్తి మురళి తదితరులు పాల్గొన్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేసి వాటిని విస్తృతంగా చేసే బాధ్యత మన అందరిపై ఉందని జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ జేసీఐ విజయవాడ జోన్ ఉపాధ్యక్షుడు సిద్ధార్థ్ భట్నాగర్ తెలిపారు. విజయవాడ నగరంలో సేవా కార్యక్రమాలు, సభ్యత్వ విస్తరణ, భవిష్యత్ ప్రణాళికలు, సామాజిక సేవా కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు. నగరంలోని గురునానక్ నగర్లోని ఓ హోటల్లో సేవా కార్యక్రమాలు, సభ్యత్వ విస్తరణ, భవిష్యత్తు ప్రణాళికలు, సామాజిక సేవా కార్యక్రమాలపై జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ విజయవాడ సుప్రీం జేసీఐ జోన్ వైస్ ప్రెసిడెంట్ సిద్ధార్థ భట్నాకర్ పాల్గొన్నారు. విజయవాడ సుప్రీం నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు, సభ్యత్వ విస్తరణ, భవిష్యత్ ప్రణాళికలు, సామాజిక సేవా కార్యక్రమాలపై ప్రధానంగా చర్చించారు. నేషనల్ వైస్ ప్రెసిడెంట్ జూనియర్ ఫౌండేషన్ స్టార్ సిద్ధార్థ భట్నాగర్ విజయవాడ సుప్రీం పనితీరును అభినందించారు. మరింత సామాజిక సేవా కార్యక్రమాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం జెకామ్ ఎల్ విజయవాడ 3.0 కొత్త చెకాన్ టేబుల్ను కూడా ప్రారంభించారు. ఇందులో జేసీ హెన్రీ గిసంబియర్ ఫెలో నాని చైర్మన్గా, జేసీ ఫౌండేషన్ మెంబర్ విష్ణు కోచ్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ ప్రారంభోత్సవంతో విజయవాడ సుప్రీం అభివృద్ధిలో మరో కీలక ఘట్టంగా నిలిచిందని జాతీయ ఉపాధ్యక్షులు సిద్ధార్థ భట్నాకర్ అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులకు, సభ్యులకు, తదితర వారందరికీ జేసీఐ విజయవాడ సుప్రీం అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జేసీఐ జోన్ అధ్యక్షుడు జూనియర్ ఛాంబర్ ఫౌండేషన్ స్టార్ భరత్ కుమార్, జోన్ వైస్ ప్రెసిడెంట్ జిఎస్ఆర్ అరవింద్, టూర్ కోఆర్డినేటర్ భార్గవ్, ఇతర జేసీఐ సభ్యులు పాల్గొన్నారు. 7 new members to the organization today, right? So are you all ready to become members of the most vibrant and most energetic youth development organization that exists? Ready? So please raise your right hand up to your shoulder level and repeat after me. I do solemnly promise that I shall faithfully serve the purposes of Junior Chamber International and shall at all times uphold its ideals and principles. Thank you so much. విజయవాడకు అత్యంత సమీపంలో పోరంకి నిడమానూరు రోడ్లో సిద్ధార్థ ఇన్ఫ్రా సంస్థ అత్యంత విశాలమైన లగ్జరీ విలాస్తో సిద్ధార్థ గ్రాండియర్ గేటెడ్ కమ్యూనిటీని నిర్మిస్తుంది. 30,000 అడుగుల్లో పార్క్, ప్రపంచ స్థాయి అత్యాధునిక సౌకర్యాలు, మల్టీపుల్ ఫీచర్లు ఉండే క్లబ్ హౌస్లు, స్విమ్మింగ్ పూల్ వంటి అనేక ప్రత్యేకతలతో గేటెడ్ కమ్యూనిటీని నిర్మిస్తున్నారు. సిద్ధార్థ గ్రాండియర్ గ్రాండ్ లాంచ్ ను పోరంకి నిడమానూరు ప్రాజెక్టు సైట్లో నిర్వహించారు. 3 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయనున్నట్లు సిద్ధార్థ ఇన్ఫ్రా సంస్థ నిర్వాహకులు పూర్ణ ప్రదీప్ బుచ్చయ్య చౌదరి తెలిపారు. విజయవాడ పోరంకి నిడమానూరు రోడ్డులో సిద్ధార్థ ఇన్ఫ్రా సంస్థ నిర్మిస్తున్న సిద్ధార్థ గ్రాండియర్ గేటెడ్ కమ్యూనిటీ లగ్జరీ విలాస్ గ్రాండ్ లాంచ్ కార్యక్రమం ప్రాజెక్టు సైట్లో నిర్వహించారు. సిద్ధార్థ ఇన్ఫ్రా సంస్థ నిర్వాహకులు పూర్ణ ప్రదీప్, బుచ్చయ్య చౌదరిలు సిద్ధార్థ గ్రాండియర్ బ్రోచర్ వీడియోలను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి నగరానికి చెందిన వివిధ రంగాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ నిడమానూరు పంచాయతీ పరిధిలోని పోరంకి నిడమానూరులో 6 ఎకరాల్లో గేటెడ్ కమ్యూనిటీ లగ్జరీ విల్లాస్ను నిర్మిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 60 విల్లాలు గేటెడ్ కమ్యూనిటీలో రానున్నాయని చెప్పారు.
222 గజాల నుంచి 400 గజాల వరకు విల్లాలు ఉంటాయన్నారు. ఈ గేటెడ్ కమ్యూనిటీలో 30,000 అడుగుల పార్కు ఒక ప్రత్యేకతని చెప్పారు. ప్రపంచ స్థాయి అత్యాధునిక సౌకర్యాలు, మల్టిపుల్ ఫీచర్లు ఉండే క్లబ్ హౌస్లు, స్విమ్మింగ్ పూల్ వంటి అనేక ప్రత్యేకతలతో గేటెడ్ కమ్యూనిటీని నిర్మిస్తున్నామని చెప్పారు. గేటెడ్ కమ్యూనిటీకి ఒక కమర్షియల్ కాంప్లెక్స్ మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఉంటుందన్నారు. గేటెడ్ కమ్యూనిటీకి సపరేట్ ఎంట్రన్స్తో లోపలికి 60 విల్లాలు ఉంటాయన్నారు. సిద్ధార్థ టైల్స్ సంస్థ 1990 నుంచి విజయవాడలో ఉందని, తిరుపతి నుంచి వైజాగ్ వరకు 8 శాఖలు కలిగి ఉందన్నారు. గత 15 ఏళ్లుగా తిరుపతి, బెంగళూరు, విజయవాడలో అనేక ప్రాజెక్టులు చేశామన్నారు. ఇందులో 60 విల్లాస్ వస్తున్నాయి. మనకు స్టార్టింగ్ వచ్చి 222 గజాల నుంచి 400 గజాల వరకు ఉంటుంది. టోటల్ ఏరియా 5,000 నుంచి 7,000 వరకు బిల్టప్ ఏరియా వస్తుంది. ఇంతటి మనకు ఈ గేటెడ్ కమ్యూనిటీ ప్రత్యేకత ఏంటంటే మనకు 30,000 అడుగుల పార్క్ వస్తుంది. 30 అడుగులు బై 1000 అడుగుల ఏరియాలో కంప్లీట్ పార్కు విత్ వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ విత్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ చేస్తున్నాము. దానికి తోడు ఒక 16,000 క్లబ్ హౌస్ ఇంక్లూడింగ్ స్విమ్మింగ్ పూల్ అండ్ మల్టిపుల్ ఫీచర్స్ ఉండే క్లబ్ హౌస్ చేస్తున్నాము. ఇవి గేటెడ్ కమ్యూనిటీకి ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కూడా వస్తుంది. అదేంటంటే మనకు మెయిన్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది. గేటెడ్ కమ్యూనిటీకి సపరేట్ ఎంట్రన్స్ ఉండి ఒక 60 విల్లాస్ లోపలికి ఉంటాయి. మాది బేస్ వచ్చి సిద్ధార్థ టైల్స్ అని చెప్పి ఆల్మోస్ట్ 90 నుంచి విజయవాడలో ఉందండి. వీ హ్యావ్ బ్రాంచెస్ అక్రాస్ ఏపీ. సో తిరుపతి నుంచి వైజాగ్ వరకు వీ హ్యావ్ అరౌండ్ 8 బ్రాంచెస్. మా కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి ఇంట్రడక్షన్ అది ఇది సిద్ధార్థ టైల్స్ అండ్ శానిటరీ అని 90 నుంచి చేస్తున్నాము. కన్స్ట్రక్షన్ వచ్చి మనము లాస్ట్ 15 ఇయర్స్గా బెంగళూరు, తిరుపతి, విజయవాడ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేసాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.